నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు జాప్యం చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. మోర్తాడ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిరసిస్తూ వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతు ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. అదనపు తరుగు 41.5 కేజీలకు మించి వసూలు చేయకుండా రైస్ మిల్లర్ల ఆగడాలను అరికట్టాలన్నారు. దొడ్డు రకాల వడ్లకు గ్రేడ్ 1 ధరతో పాటు అన్ని రకాల వడ్లకు 500 బోనస్ యాప్ విధానం రద్దు చేయాలని తెలిపారు. అదేవిధంగా యూరియాను అన్ని సొసైటీలో రైతులకు అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. చర్చకు మేమస్తాం. ప్రశాంత్ అన్న ఒక్కసారి కూడా గెలని మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ అయితే ఆయన స్థాయి ప్రశాంత్ రెడ్డిది కాదు, నేను వస్తా అంటాడు. నీ స్థాయి ప్రశాంత్ రెడ్డిదా? ప్రశాంత్ రెడ్డి పక్షాన మేమస్తాం. నేనే కడుపు మంట ఏమున్నది అంటే కళ్ళల్లో 40 రోజుల నుంచి వడ్లు చూసుకుంటూ కడుపు మంట మండిపోతుంది. ఏ పార్టీ కాదు, ఇలా పార్టీ జెండా ఇక్కడ లేదు. దయచేసి మీరు రైతన్నలారా చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అవసరం ఉన్నది ఇక్కడ. ఎందుకంటే పల్లెటూర్లలో మన ఊర్లలో ఏమంటారంటే మీకు టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి చేస్తూ నష్టపోతా ఉన్నాం. మరి ఆరుగాలం చేసి ఆదులో పోసినట్లు అవుతుంది. దయచేసి మీరందరూ వాళ్ళు ఏడ్చినే ఒకటి తప్పు ఉంది. కాబట్టి మనం రైతన్నలారా ఐక్యంగా ఉండి మనం ముందడికి వెళ్ళి మనం రోడ్డు దిగ్బంధం చేసి ఎక్కడికక్కడ మొత్తం దిగ్బంధం చేస్తే తప్ప ఈ దొంగ కాంగ్రెస్ గవర్నమెంట్ దిగిరాదు, మన రైతన్నలను ఆదుకోదు. మరి మొన్ననే గుర్తు మరి అన్నగారు మాట్లాడతారు కాబట్టి నేను మీకు ఈ అవకాశం ఇచ్చి జై జవాన్ జై జవాన్. మాజీ మంత్రి వాళ్ళు వేరు ప్రశాంత్ రెడ్డి గారికి మా బాల్కొండ రైతాంగం తరఫున నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. మరి తన ఒక 10 రోజుల నిమిత్తం అమెరికా పర్యటన వెళ్ళిన తర్వాత మరి ఇక్కడ మీ అందరూ ప్రతి గ్రామం నుంచి రైతులు వచ్చారు. ఏ గ్రామంలో కూడా కాటా చాలు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోటో దిగులు తప్పితే గన్ని బ్యాగులు రాలే, లారీలు రాలే, ఖాతాలు చాలు చేయలే, వడ్లు పోలేదు. మరి ఏ అధికారికి విన్నవించినా, ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి విన్నవించినా ఎవరు కూడా స్పందించిన దాఖలాలు లేవు. మరి తన అమెరికా నుంచి తిరిగి రాగానే మరి నిజామాబాద్ జిల్లాకు రాగానే వెంటనే భీమ్గల్, బషీరాబాద్, కిషన్ నగర్ వెళ్ళిన తర్వాత అక్కడి పరిస్థితులను కలెక్టర్ గారికి వివరించి మరి బషీరాబాద్ మా కమర్పల్లి వల్ల బషీరాబాద్ గ్రామానికి వచ్చినప్పుడు మరి అక్కడి నుంచి కలెక్టర్కు మాట్లాడి మరి కడతా ఇంత అడుగుతున్నారు, పద్ధతి కాదు, మరి లారీలు వస్తలేవు, మరి అమలు లేరు, మరి రైతులు ఇంత బాధపడితే మరి పరిస్థితి ఏం చేయమంటే మరి నేను చర్య తీసుకుంటా, నేను స్పీడ్ చేస్తా అని చెప్పింది. అయినా కూడా మనకు ఆ కదలిక రాలే. మరి మొన్న మాట్లాడితే మన స్పందన లేదు. ఈ పరిస్థితి ఎడిపోతా ఉన్నది. మరి రైతాంగం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మనకి ఇవాళ 11వ తారీఖు, ఇంకొక 15 రోజులు అయితే 26వ తారీఖు మనకు రోగిణి వస్తుంది. మరి మన రైతులు అప్పుడు ఎప్పుడు పోవాలా, మనం ఎప్పుడు అమ్ముకోవాలా, ఎప్పుడు పెట్టుబడికి పైసలు ఇవ్వాలా? మరి ఈ రైతాంగం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ చూసే మరి నా రైతాంగానికి బాధ్యత అవుతుందని చెప్పేసి మా రాష్ట్రంలో మన నిజామాబాద్ జిల్లా లెక్కలేని విధంగా మన రైతాంగం కోసం మన ఇంత కష్టపడ్డ నాయకుడు మన ఎమ్మెల్యే దొరకడం మనకు అదృష్టం. ఇవాళ మన భీమ్గల్ నర్సన్ అన్నట్టు సవాలు విసడం కాదు, సవాలు విసిన నాయకులకు మేము సూచిస్తా ఉన్నాం. ఈ ప్రెస్ మీట్ పెట్టి సవాలు విసుడు కాదు, రైతుల దగ్గరికి వెళ్ళి కల్లా నాకేమని చెప్తారు, ఎమ్మెల్యేకి చెప్పాలి ఇక్కడ పరిస్థితులు మేము చూసుకుంటామని చెప్పి నేనన్నా ఈ ఎమ్మెల్యేకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. 1000 మంది ఉన్నారు గమ్యాలు, వాళ్ళే చెప్తారు. మీరు ఫస్ట్ వడ్లు లేవట్టండి, మీ ఆఫీసులను ఎవరు ఏమన్నాడు, రైతులకు సేవ చేస్తే తానే మెచ్చుకుంటాడు. తను చేపించిన మనిషి కాబట్టి, ఇలా పనిచేయాలో తెలుసు కాబట్టి ఈ ఆఫీసర్లకు సూచన ఇస్తున్నాడు. తన బస్ మాట్లాడినాడు మనకు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనకు ఏ సీట్ మక్కలప్పుడు
కిందికి పెట్టారు ఈ తెలంగాణ తెలంగాణ కిందికి నిర్లక్ష్యం వహిస్తున్నది కాబట్టి నెల రోజులుగా ధాన్యం కల్లాల నుంచి పోవట్లేదు కాబట్టి 40 కిలోల బ్యాగ్ 5 కిలోల తరుగు తీస్తున్నారు కాబట్టి ఇవాళ పాల్కొండ నియోజకవర్గ రైతులు కడుపు మండు టెండలో ఎర్ర టెండలో ఇవాళ రోడ్డు మీద కూర్చునే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు వీళ్ళు ఏం లేదు, మొత్తం ధాన్యం చాలా ఈజీగా పోతా ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. మరి ఇవాళ ఈ రైతులకు సమాధానం చెప్పాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏ గ్రామంలో సాఫీగా పోతున్నారో చెప్పాలి. ఏ గ్రామం చూసినా నెల రోజులుగా కుప్పలు ఉన్నాయి వాళ్ళ కళ్ళాల్లో. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. వెంటనే ధాన్యం లిఫ్ట్ చేసి ఏర్పాటు చేయండి. లారీలు సరిపోతలేవు, లారీల సంఖ్య పెంచండి. గన్ని బ్యాగులు అందుబాటులో లేవు, గన్ని బ్యాగుల సరఫరా పెంచండి. అట్లనే రైస్ మిల్లను కట్టడి చేయండి. రైస్ మిల్లు వారే ప్రభుత్వాన్ని డామినేట్ చేస్తూ ఉన్నారు. మరి మేము 5 కిలోల 40 కిలోల బ్యాగ్ 5 కిలోల తరిగిస్తేనే మేము తీసుకుంటాం, లేకపోతే తీసుకోము అన్న మాట జేసీ గారు లాంటి అధికారులకు చెప్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయం. ఇది రైస్ మిల్లర్లను కట్టడి చేయాలి. మరి ఎందుకంత ధైర్యం చేస్తున్నారు రైస్ మిల్లర్లు? మరి రైస్ మిల్లర్లు ఈ ప్రభుత్వ పెద్దలు ములాఖాత్ అయిపోయినారా? వీధి మీకు ఏమైనా మాట్లాడుకున్నారా? ప్రతి క్వింటాలకు 5 కిలోలు, ప్రతి క్వింటాలకు 12.5 కిలోల తరుగు అంటే ఎన్ని వందల కోట్ల కుంభకోణం జరుగుతూ ఉన్నది. ఈ 100 కోట్ల కుంభకోణంలో ఎవరి వాటా ఎంత ఉన్నది? మరి ఇదంతా కూడా రైతులు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ కడుపు మండి వాళ్ళ ఎర్రటెండలో మోర్తాడ్ సెంటర్లో ఇవాళ రోడ్డు మీద కూర్చునే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మరి తరుగు లేకుండా ఎట్లయితే కేసీఆర్ గారు ప్రభుత్వంలో 40 కిలోన్నర తరుగు మాత్రమే తీసుకొని ఎట్లయితే కొనుగోలు చేసినారో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా కొనుగోలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. వెంటనే మరి గన్ని బ్యాగులు పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. వెంటనే ఇప్పుడు లారీల సంఖ్యను డబుల్ చేస్తే కానీ 10 రోజుల్లో పూర్తి కాదు కొనుగోలు, డబుల్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ.